మోస్ట్ అవైటెడ్, మోస్ట్ యాంటిసిపేటెడ్ 'పెద్ది'కి సంబంధించిన ట్రైలర్ కొద్దిసేపటి క్రితమే రిలీజ్ అయింది. లాస్ట్ 2, 3 రోజుల నుంచి బుచ్చిబాబు ఈ సినిమాకి సంబంధించిన ఇంటర్వ్యూల్లో నెక్స్ట్ లెవెల్‌లో ప్రమోట్ చేస్తున్నాడు. 'పెద్ది' సినిమా గురించి చాలా విషయాలు చెప్పాడు. ఆ విషయాలన్నీ ఈ ట్రైలర్‌లో క్లారిటీగా కనిపిస్తున్నాయి. అవన్నీ స్క్రీన్ మీద ఎంతవరకు రిఫ్లెక్ట్ అవుతాయో చూడాలి. అండ్ ఈ సినిమాలో రామ్ చరణ్ యాస్ ఎ క్రికెటర్‌గా, యాస్ ఎ రెజ్లర్‌గా కనిపించబోతున్నాడని మనకు ముందే తెలుసు. అండ్ థర్డ్ గేమ్ ఏంటంటే యాస్ ఎ రన్నర్‌గా కనిపించబోతున్నాడు. ఎందుకంటే మీరు ట్రైలర్‌లో చూస్తే స్టార్టింగ్‌లో ఒక 3 డైలాగులు ఉంటాయి. నాకు ఫేవరెట్ క్రికెటర్ పెద్ది అని, నా ఫేవరెట్ రెజ్లర్ పెద్ది అని, అండ్ నా ఫేవరెట్ రన్నర్ పెద్ది అని చెప్పి అంటారు. అక్కడే అర్థమైంది మూడో గేమ్ రన్నింగ్ అని చెప్పి. అండ్ ట్రైలర్ లాస్ట్‌లో కూడా ఒక డైలాగ్ ఉంటది. ఆ డైలాగ్ విన్నాక కొన్ని మంత్స్ నుంచి సర్క్యులేట్ అవుతున్న మ్యాటర్ నిజమే అన్నట్టు అనిపిస్తుంది. కానీ కొంచెం తేడా కొడుతుంది. స్టార్ హీరో కాబట్టి ఏమైనా కాంప్రమైజ్ అయ్యి ఏదైనా ఫిక్స్ చేసి ఉండొచ్చు. అంటే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నేను దేని గురించి మాట్లాడుతున్నానో. ఈ విషయం తెలిసినోళ్ళు క్లారిటీగా అర్థమవుద్ది. తెలియనోళ్ళు ఇంక స్క్రీన్ పైన చూడడమే. అండ్ ఈ ట్రైలర్‌లో 'మున్నా భయ్య' 3, 4 చోట్ల కనపడతాడు. ఒకే ఒక్క డైలాగ్ ఉంది ట్రైలర్‌లో 'మున్నా భయ్య'కి. కానీ సినిమాలో నెక్స్ట్ లెవెల్‌లో ప్లాన్ చేశారని అర్థం అవుతుంది. చాలా టాలెంటెడ్ యాక్టర్. 'బుచ్చి' ఎలా ఉపయోగించుకున్నాడో చూడాలని ఉంది. అండ్ 'జగపతి బాబు' గారు, 'శివరాజ్ కుమార్' గారు వీళ్ళు కూడా చాలా కీ రోల్స్. అండ్ హీరోయిన్ ట్రాకే నాకు కొంచెం డౌట్ కొడుతుంది. కొంచెమే కాదు చాలా చాలా డౌట్ కొడుతుంది. ట్రైలర్‌లో డైలాగులు కూడా క్రింజ్‌లా అనిపించినియి. ఎండ్ ఆఫ్ ద డే మనకి పెద్దిగాడు మెయిన్. 'పెద్ది' అనే క్యారెక్టర్ స్క్రీన్ మీద ఎలా పేలుతదో చూడాలి. నేనైతే ఈగర్లీ వెయిటింగ్. మెయిన్‌గా 'మున్నా భయ్య' క్యారెక్టర్, 'రామ్ చరణ్' క్యారెక్టర్ వాళ్ళిద్దరి మధ్య ఫేస్ ఆఫ్ ఎలా ఉంటదో చూడాలని ఉంది. నేను ఈ ట్రైలర్‌ని 3 సార్లు చూసా. ఫస్ట్ టైమ్ చూసినప్పుడు నాకు ఫస్ట్ 30 సెకండ్స్ ఓవర్ అనిపించింది. బట్ తర్వాత చూసినప్పుడు అర్థమైంది. ఆ క్యారెక్టర్‌ని మనకు పరిచయం చేశారు. సినిమాలో అయితే గట్టిగానే ప్లాన్ చేసి ఉంటాడు. ఇవి నార్మల్‌గా ట్రైలర్‌లో హైప్ ఎక్కించడానికి ఫ్యాన్స్‌కి డైలాగ్స్ పెట్టుండొచ్చు. బుచ్చిబాబు మీద అయితే నమ్మకం ఉంది. బుచ్చిబాబు గురించి మనకు తెలుసు. ఎంత టాలెంట్ డైరెక్టరో. తీసింది ఒక్క సినిమా అయినా సరే, ఒక్క సినిమాతో నేషనల్ అవార్డ్ గెలుచుకున్నాడు. చాలా మందికి నిబ్బా నిబ్బి స్టోరీ అనిపించొచ్చు ఒప్పిన. కానీ ఆ ట్విస్ట్ గనక లీక్ అవ్వకపోయి ఉండుంటే ఖచ్చితంగా అదొక బ్యాంగర్ అవుదును. ఇండియా వైడ్‌గా దద్దరిల్లిపోదును ఆ సినిమా. కావాల్సిన రికగ్నిషన్ అయితే నేషనల్ అవార్డ్ రూపంలో వచ్చిసింది. బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా చాలా హల్చల్ చేసింది. సేమ్ అదే 'పెద్ది' విషయంలో కూడా రిపీట్ అవ్వాలని కోరుకుంటూ, అసలే మనకి గడ్డుగాలి నడుస్తుంది సినిమాల విషయంలో. ఈ సినిమా వచ్చి జూన్ 4న బ్లాక్ బస్టర్ కొట్టాలని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ టు టీమ్ 'పెద్ది'.